వెల్కమ్ టు తెలుగు 70 ఛానల్. కార్తీక మాసం ఆఖరి రోజు అవడం చేత అందులోకి పోలిపాడ్యమి అవడం వల్ల శివాలయాల్లో భక్తులు కూడా పోటెత్తారనే చెప్పాలి. ఈ పోలిపాడ్యమికి ప్రత్యేకమైన ఎంతో విశిష్టత ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు కనుక కార్తీక మాసం 30 రోజులు దీపారాధన చేసుకొని ఈ రోజు కనుక పండితులకి దీపధూపాలు కానీ పండితులకి ఎంతో కొంత దానం ఇచ్చినట్లయితే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని కూడా అందరూ ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. ప్రత్యేకించి కార్తీక మాసాన్ని ఎంతో పుణ్యమాసంగా అందరూ భావిస్తూ శివారాధనలు చేస్తూ శివాభిషేకాలు ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే మనతో మాట్లాడడానికి గురు పండితులు గారు ఉన్నారు. సో పోలిపాడ్యమి విశిష్టత ఏంటి, ఈరోజు భక్తులు రద్దీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఓం నమ శివాయ అండి. పోలిపాడ్యమి విశిష్టత చాలా మందికి తెలియదు. అండ్ అలాగే ఈ 30 రోజులు దీపారాజన చేసిన కానీ ఈ రోజు ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. దాని గురించి ఆ పోలిపాడ్యం గురించి చాలా పెద్ద కథ ఉంది. అది చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి చిన్నగా చెప్తాను. ఒక మహిళ ఉండేది. ఆ చిన్నప్పటి నుంచి ఆమె దీపారాధన చేస్తూ ఉండేది. కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తగారి వల్ల బాధ వల్ల ఆమె దీపారాధన చేయకుండా ఏమీ చేయకుండా పూజలు చేయకుండా మానేయడం జరిగింది. ఆ తర్వాత కార్తీక అమావాస్య రోజున ఆమె వాళ్ళ అత్తగారు వాళ్ళ కోడలు మిగతా వాళ్ళందరూ కూడా దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. కానీ ఆమెకు మాత్రం ఇంట్లో ఉంచేశారు. ఇంట్లో పూజ సామాన్ ఏమి ఉంచకుండా ఆమె అందరూ వాళ్ళు వేరే దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వాళ్ళు మాత్రం చక్కగా దీపాలు వెలిగించుకోవడం జరిగింది. కానీ ఆమె మాత్రం ఏం చేసిందంటే ఇంట్లో ఉన్న ఒక పత్తి చెట్టుని తీసుకొని దాంట్లో నుండి ఆ పత్తి తీసి దాన్ని వత్తి తయారు చేసి తర్వాత ఇంట్లో ఉన్న వెన్నతో ఆ దీపారాధన తీసుకొని దీపం వెలిగించి స్వామివారిని నమస్కరించుకున్నది. స్వామి, నాకు ఇంట్లో ఏ సామాగ్రి లేదు, కానీ నేను మీకు నా యథాశక్తిగా భావించి నేను పూజ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం వల్ల స్వామివారు సంతుష్టుడై స్వామివారు స్వయంగా ఒక వాహనాన్ని పంపించి ఆమెకి ఆ భక్తురాలికి స్వర్గలోకానికి పిలుచుకున్నాడు. ఆ సమయంలోనే వాళ్ళ అత్తగారు మిగతా కోడలు వచ్చారు. ఏమి ఇది విశేషంగా జరిగిందని అనుకుని భావించారు. అప్పుడు ఆమె ఏమైందంటే, అమ్మ, నా దగ్గర ఏమీ లేదు, స్వామివారి దయ వల్లనే నాకు ఈ యొక్క ఫలితం దొరికింది అని భావించారు. కాబట్టి ఈ యొక్క పోలీస్వర్గం రోజునైతే ఎవరైతే కార్తీక మాసంలో 2 రోజులు దీపారాధన చేస్తారో వారికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహము పుణ్యఫలంగా దొరుకుతుందని భావించి ఆమె పేరు కూడా పోలీదేవి అని పేరు నామకరణం కూడా జరిగింది. కాబట్టి ఆ భక్తురాలి దయ వలన ఈ పోలి అమావాస్య అనేది ఒక ఏర్పడింది. ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా శివయ్యకి కూడా మీరు 30 రోజులు డిఫరెంట్ అలంకారాలు కూడా చేశారు. భక్తులకి సేవలు ఎలా అందించారు? ఈరోజు ఇంకేమైనా స్పెషల్గా దాని గురించి మీరు భక్తులకి అడిగి తెలుసుకోండి. స్వామివారి యొక్క అలంకారాల గురించి, మరి స్వామివారి విశేష అలంకార మరియు దర్శనం గురించి ఇక్కడ చక్కగా ప్రతిరోజు విశేషంగా అలంకరణలు, విశేష పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్వామివారి దయ వలన అందరికీ కూడాను పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అందరూ కూడా సర్వేజన సుఖినోభవంతో అని చెప్పడం జరుగుతుంది. సో చూశారు కదా, 30 రోజులు కూడా ప్రతిరోజు విశేష అలంకారాలు అయితే స్వామివారికి చేయడమే కాకుండా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని పంతులు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అంటే ఈరోజు నీటి దీపాలు వదలడం దగ్గర నుంచి శివయ్యకి ప్రత్యేక అభిషేకాలు చేయించుకొని పంతులు గారికి అండ్ అలాగే బ్రాహ్మణులకి ఎవరైతే దానం చేస్తారో విశేషమైన ఫలితం కూడా కలుగుతుందని కూడా పంతులు గారు చెప్తున్నారు. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, చెప్పండి, కార్తీక మాసాన్ని చాలా స్పెషల్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఈ మాసం? నెల మొత్తం అభిషేకాలు ఉంటాయి. నెల మొత్తం అభిషేకానికి వస్తాము. పోలిపాడ్యం ఇదే ఆఖరి రోజు. సో ఎలా దీపాలు వదిలేసుకొని అయ్యవారికి స్వయంపాకం ఇస్తాం. అమ్మ, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అలంకరణ బాగా చేస్తారు. డైలీ అభిషేకంకి వస్తాము. డైలీ ఆకాశ దీపం సాయంత్రం ఉంటుంది. అలంకరణ, ఆరతి, దర్శనం అవుతుంది. అమ్మ, మీరు చెప్పండి. నెల రోజులు ఇక్కడ మేము సత్సంగం కూడా ఉంది మాది. విష్ణు సహస్రనామం చదువుతాము. ప్లస్ ఇక్కడ ప్రతిరోజు శివాలయానికి వస్తాము. చాలా బాగా అలంకారం చేస్తారు స్వామివారు. అయ్యగారు చాలా బాగా నిదానంగా రోజు ద్వీపము, స్తంభదీపం పెట్టేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము ఎప్పుడు రోజు ఉదయం సాయంత్రం ఇక్కడికి వస్తుంటాం. చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా అన్ని గుళ్ళు ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నారు. అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. అమ్మ, మీరు చెప్పండి. మేము విష్ణు సత్సంగం వాళ్ళ మేము కూడాను రోజు వస్తాము. అభిషేకానికి చాలా బాగా అలంకరణ చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం చాలా బాగా చేస్తారు. స్వాముల వారు చాలా బాగా చేస్తారు పంతులు గారు. సో
చూశారు కదా, భక్తులు కూడా చాలా అంటే ఆనందంగా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఈ 30 రోజులు కూడా ప్రతి ఒక్క రోజు విశేషమైన అలంకారాలే కాకుండా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అండ్ అలాగే ఇక్కడికి దర్శనానికి వచ్చిన తర్వాత ఆకాశ దీపాలు కావచ్చు, ఈరోజు పోలిపాడ్యమి సందర్భంగా నీటి దీపాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటున్నామని అయితే భక్తులు చెప్తున్నారు. అండ్ అదేవిధంగా పోలిపాడ్యమి అంటే ఈరోజు లాస్ట్ డే కాబట్టి కార్తీక మాసము పండితులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా స్వయం పాకం కానీ దీపదానం కానీ ఇస్తే ఎంతో విశిష్టమైన ఫలితాలు కలుగుతాయి అని కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. మరి ఇప్పుడు వరకు మనం చూసుకున్నాము ఈ సన్నత్ నగర్లో ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో దీన్ని 7 టెంపుల్స్గా ప్రసిద్ధిగాంచిందని చెప్పాలి. శివయ్యకి ఒక్కొక్క రోజు ప్రత్యేక అలంకారాలు అంటే ఏదో విధంగా కాకుండా ఒక స్పెషాలిటీ అనేది ఉండేటట్లుగా అయితే పంతులు గారు కూడా చూసుకున్నారు. వచ్చే భక్తులకు కూడా తీర్థప్రసాదాలు కూడా అండ్ అలాగే ఎటువంటి అవాంఛనీయులు కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు భక్తులకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి అయితే స్వామివారి దర్శనం కలిగిస్తున్నారనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ దాసుతో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.